తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? టీడీపీ నాయకత్వం తీరుని ఆయన ఏమాత్రం సహించలేకపోతున్నారా? ఆయన మాటలను బట్టి అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. ఒకసారి ఆయన ఏమన్నారో వినండి. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి నీకు 20 సార్లు లెటర్ రాసిన. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, not to my government, not to my government. Insult for MLA for not renewing a gun license of MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. నో వర్డ్. అనితమ్మా, అనితమ్మా, మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ an insult for MLA. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి. నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే, నా కార్యకర్త పరిస్థితి ఏంటి? ఆయనకు సంబంధించినటువంటి గన్ లైసెన్స్ల పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఒక ఎమ్మెల్యేకే అవమానం, తమను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనితకు పలుమార్లు తానే లేఖలు రాసిన స్పందనే లేదు. ఎమ్మెల్యే గన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయకుండా ఇలా జాప్యం చేస్తూ ఎందుకు అవమానిస్తారు అంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గడిచిన కొంతకాలంగా టీడీపీ నాయకత్వం తీరు మీద అనేక సందర్భాల్లో అసహనం, అసంతృప్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. చివరికి ఆర్టీపీపీకి సంబంధించినటువంటి ఫ్లై యాష్ వివాదంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో వచ్చిన తగాదా సెటిల్మెంట్ కోసం అంటూ చంద్రబాబు నేరుగా పిలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖం చాటేశారు. చంద్రబాబు పిలిచిన సమావేశానికి కూడా హాజరు కాకుండా అధిష్టానాన్ని ధిక్కరించారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో టీడీపీ ప్రభుత్వ వ్యవహార శైలి మీద సొణుగుతూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా అసంతృప్తి, అసహనం వెళ్ళగక్కేశారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కొంత సానుకూలత, గతంలో ఉన్నంత దూకుడు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చాలామందే భావిస్తున్నారు. ఇదంతా జేసీ కుటుంబంలో వస్తున్న మార్పుకి సంకేతం అని కొంతమంది అంచనా వేయడానికి కారణమవుతుంది. ఇప్పటికే జేసీ పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో తనకున్న పూర్వపు పరిచయాన్ని ఉపయోగించుకుని త్వరలోనే వైఎస్ఆర్సీపీ వైపు చేరడానికి తగ్గట్టుగా రంగం సిద్ధం చేసుకున్నారు అనే అంచనాలు బలంగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జేసీ పవన్ రెడ్డికి సన్నిహితులు శైలజానాథ్ సహా అనేక మంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కండువా కప్పుకోవడం, క్రియాశీలకంగా కీలక భూమిక పోషించడం చూస్తున్నాం. ఈ తరుణంలోనే జేసీ పవన్ రెడ్డి నిజంగానే జగన్ పక్షాన చేరితే ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు అనే అనుమానాలు కూడా చాలామందే వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేతిరెడ్డి, పెద్దారెడ్డి విషయంలో జేసీ కుటుంబం చాలా దూకుడుగా అడ్డంకులు పెడుతున్నా, అడ్డుకుంటున్నా, అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించే ప్రయత్నం చేయట్లేదు. అదే సమయంలో 2014-19 మాదిరిగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఇతరుల్ని అందరినీ నిందించే దానికోసం ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలకి పూనుకోవడం లేదు. విమర్శలు చేయడం వేరు, చాలా ఇష్టారాజ్యంగా మాట్లాడడం వేరన్నట్టుగా అప్పట్లో ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోయారు. విజయమ్మను ఏమాత్రం విడిచిపెట్టకుండా యథేచ్ఛగా వ్యాఖ్యానాలు చేశారు. దాని అన్నిటికీ ప్రతిఫలం 2019-24 మధ్య అనుభవించారు. అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది, పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వాటన్నిటి కారణంగానే ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు విధానాల పట్ల, చంద్రబాబు తీరు పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డిలో పెరుగుతున్న అసంతృప్తి, అసహనం ఇప్పుడు ఈ రూపంలో వెళ్ళగక్కగా భవిష్యత్తులో మరింతగా వ్యతిరేకించేదానికి అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల తాడిపత్రి డిఎస్పీతో విభేదాలు, ఆ డిఎస్పీకి రాష్ట్ర ప్రభుత్వం వంతపాడడం, ఇవన్నీ జేసీలో అసహనానికి కారణాలుగా అనేక మంది భావిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వ తీరు పట్ల టీడీపీకి చెందినటువంటి ఒక నాయకుడు అంత బాహాటంగా
అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి తీరు మాత్రం గమనించాల్సినటువంటి విషయం. భవిష్యత్ రాజకీయాలకు ఒక సూచికగా కనిపిస్తున్నటువంటి సంకేతం. జేసీ కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు అనే దానికి ఇదొక సంకేతంగా చూడాల్సినటువంటి అంశం కూడా.